హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజే శనివారం రాత్రి ఆవాలతో ఇలా చేయండి. ఎంత పెద్ద అప్పు ఉన్నా సరే తగ్గే మార్గం కనిపిస్తుంది. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం చాలా ప్రత్యేకమైనది. చాలామంది జీవితంలో కష్టపడి సంపాదించిన డబ్బు అప్పులకి సరిపోతూ ఉంటుంది. ఎంత సంపాదించినా చేతిలో నిలవదు. కొందరు అప్పుల బాధతో రాత్రిలో నిద్ర కూడా పోగొట్టుకుంటారు. అలాంటి వారి కోసం పెద్దలు చెప్పిన ఒక విశేషమైన పరిహారం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ ముందుగా ఒక చిన్న కథ వినండి. అనగనగా ఒక గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసేవాడు. అయినప్పటికీ కూడా అతని జీవితంలో అప్పులు మాత్రం పెరుగుతూ ఉండేవి. ఒకరోజు అతను ఒక మహాత్ముడిని కలిసి తన బాధ చెప్పుకున్నాడు. అప్పుడు ఆ మహాత్ముడు ఇలా అన్నాడు, నీవు కష్టపడుతున్నావు, కానీ నీ ఇంట్లో సానుకూల శక్తి నిలవడం లేదు. ప్రతి శనివారం భక్తితో దేవుడిని ప్రార్థించు. నీ మనసులోని భయాన్ని తొలగించు. ఆ మాటలు విన్న రామయ్య భక్తితో ప్రార్థనలు చేయటం ప్రారంభించాడు. కొద్ది నెలల్లోనే అతనికి కొత్త అవకాశాలు వచ్చాయి. ఆదాయం పెరిగింది. అప్పులు కూడా క్రమంగా తగ్గిపోయాయి. అయితే ఈ కథ మనకు ఒక విషయం చెబుతోంది. పరిహారాల కంటే ముందు మన విశ్వాసం, మన కృషి చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు పరిహారం గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఏమిటి అంటే పసుపు రంగు ఆవాలు 50 నుండి 100 గ్రాములు, గ్రీన్ కలరు యాలకులు, పచ్చ కర్పూరం లేదా ముద్ద కర్పూరం, ఒక గాజు పాత్ర. ఈ వస్తువులను సిద్ధం చేసుకున్న తరువాత శనివారం రాత్రి స్నానం చేసి శుభ్రమైన దుస్తువులను ధరించండి. ఆ తర్వాత దేవుడి గదిలో గాజు పాత్రను ఉంచండి. మొదట ఆవాలను వేయండి. ఆవాలపై యాలకులను ఉంచండి. వాటి మధ్యలో పచ్చ కర్పూరాన్ని పెట్టండి. ఇప్పుడు లక్ష్మీదేవిని ధ్యానిస్తూ ఇలా ప్రార్థించండి. అమ్మా మహాలక్ష్మి, మా ఇంట్లోని ఆర్థిక కష్టాలు తొలగించు తల్లి. అప్పుల బాధ నుంచి బయటపడే మార్గం చూపించు అని సంపద, శాంతి, సుఖ సంతోషాలు ప్రసాదించు. ఈ ప్రార్థనను హృదయపూర్వకంగా చేయాలి. ఈ పరిహారం వెనుక ఉన్న నమ్మకం ఏమిటంటే, ఎలా కర్పూరం నెమ్మదిగా గాలిలో కలిసిపోతుందో అలాగే మన జీవితంలోని ఆర్థిక అడ్డంకులు కూడా తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. ఆవాలు ప్రతికూల శక్తులను తొలగించే సంకేతంగా భావిస్తారు. యాలకులు శుభ ఫలితాలను ఆకర్షించే సూచికగా పరిగణిస్తారు. కర్పూరం పవిత్రతకు ప్రతీక. ఈ మూడు కలిసి ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని నమ్మకం. అయితే ఒక విషయం మాత్రం మీరు తప్పకుండా గుర్తుంచుకోండి. పరిహారం చేసిన తర్వాత వెంటనే డబ్బు వర్షంలా కురుస్తుందని అనుకోవద్దు. ఎందుకంటే దైవ అనుగ్రహంతో పాటు మన కృషి కూడా ఉండాలి. అనవసర ఖర్చులు తగ్గించాలి. కొత్త అప్పులు చేయకుండా జాగ్రత్తగా మనం ఉండాలి. సంపాదనలో కొంత భాగం
పొదుపు చేయాలి, కష్టపడి పని చేయాలి. అప్పుడే మాత్రమే జీవితంలో నిజమైన మార్పు కనిపిస్తుంది. ఈ పరిహారాన్ని ఎవరికి చెప్పకుండా రహస్యంగా చేయాలని పెద్దలు సూచించారు. ఎందుకు అనంటే భక్తి అనేది మనసుకు సంబంధించిన విషయం కాబట్టి ఇతరుల విమర్శలు లేదా సందేహాలు మన విశ్వాసాన్ని బలహీనపరచకూడదు. అయితే మరో ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసుకుందాం. శనివారం రోజున వీలైతే నల్ల నువ్వులతో దీపాన్ని వెలిగించండి. శనిదేవునికి ప్రార్థన చేయండి. పేదవారికి ఆహారం దానం చేయండి. ఇలా చేయడం వలన పుణ్యఫలం మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తున్నా. తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ధన్యవాదములు. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః.